నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. విద్యుత్ ఏడీ ఏఈ లైన్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు. 4 మృతి చెందిన ఘటనలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు. నిరాడంబరంగా మావో అగ్రనేతల మాతృమూర్తి మధురమ్మ అంత్యక్రియలు. దారి పొడవునా విప్లవ గీతాలు ఆలపించిన ప్రజానాట్య మండలి సభ్యులు. కన్నుల పండుగగా బీంగల్ శ్రీ లక్ష్మీ నరసింహుని ఎదుర్కోలు. భక్తి పారవశ్యంతో నృత్యాలు చేసిన భక్తులు. భూ నిర్వాసితులకు తక్షణం ఇండ్ల స్థలాలు కేటాయించాలి. బీజేపీ సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాస్ డిమాండ్. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి 4 మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం స్పందించింది. ఏడీ ఏఈ లైన్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ప్రమాదం విషయాన్ని వెంటనే సీఎం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. బొమ్మనహాల్ మండలం దర్గావన్నూరులో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. మేము తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సివలసిందిగా కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ఈ జరిగినటువంటి బాధను తట్టుకునే శక్తిని ఆ భగవంతుడి వారికి ప్రసాదించాలని, మృతులకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అన్ని రకాల కూడా కుటుంబాలకు అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని, వాళ్ళకి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ అంత్యక్రియలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరాడంబరంగా జరిగాయి. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో బ్రాహ్మణ వీధిలో కిషన్జీ స్వగృహం నుండి బ్రాహ్మణ శ్మశాన వాటిక వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆమె ఆఖరి చూపుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు హాజరయ్యారు. బంధుమిత్రుల కమిటీ సభ్యురాలు సంధ్యక్క, పౌర హక్కుల సంఘం నాయకుడు కుమారస్వామి, వీరసం నేతలు పాల్గొని ఆమె భౌతిక కాయం వద్ద ఘనంగా నివాళులర్పించారు. దారి పొడవునా ప్రజానాట్య మండలి సభ్యులు విప్లవ గీతాలు ఆలపిస్తూ మధురమ్మ కుమారులు పీడిత ప్రజల కోసం పోరాడిన రైతు కూలీ పోరాటాన్ని గుర్తు చేశారు.
విప్లవ యోధుల యొక్క తల్లిగా ఈరోజు తెలంగాణ మొత్తం కూడా శోకసంద్రంలో నింపి తన యొక్క అంతిమయాత్ర కార్యక్రమాలను ప్రారంభించుకునేటువంటి ఈ సమయంలో బాధాతప్త హృదయంతో ఈ కుటుంబ సభ్యులమైనటువంటి మేము, మా వాడకట్టు వాళ్ళు, పెద్దపల్లి ప్రజలంతా కూడా ప్రజల మనిషిగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మధురమ్మకు అశ్రు నివాళులు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా తను అనేక రకాలైనటువంటి కష్టాలను, ఒక మనిషి జీవితం లోపల ఎన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు ఉంటాయో అన్ని రకాలైనటువంటి ఆటుపోట్లను మా నాన్నమ్మైనటువంటి మల్లోజుల మధురమ్మ వాటన్నిటిని కూడా అనుభవించింది. ముందుగా రజాకర్ల నాడు ఆనాడు తన యొక్క భర్త అయినటువంటి మా తాత వెంకటయ్య గారు నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ పోరాటం లోపల నిజాం ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, వాటిని కూడా ఎంతో గుంభనంగా తన యొక్క కుటుంబం పైన ఎనలేనటువంటి మమకారం, ఒక కుటుంబానికి మూలం స్త్రీ, ఒక ఆడిదే, ఒక కుటుంబాన్ని తండ్రి పోయేది ఉంటే ఏం కాదు, తల్లి పోయేది ఉంటే కుటుంబ వ్యవస్థ లోపల పూర్తిగా పిచ్చిలో. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి ఎదుర్కోలు వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూష్మాండ నవమి, హోమము, బలి ప్రదానము కార్యక్రమాలను జరిపారు. సాయంత్రము స్వర్ణాలంకార భూషితులైన శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాలను రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి కొండపై నుండి కిందకు తెచ్చారు. ఉత్సవ విగ్రహాలను అశ్వవాహనంపై ఉంచి మెట్ల నుండి పురవీధుల గుండా మంగళహారతులు, మేళతాళాలు, డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ నరసింహుని విగ్రహం ఉంచి లక్ష్మీదేవి స్వామివారి చెంతకు ఎదురుగా తీసుకువచ్చారు. స్వామి చుట్టూరా ప్రదక్షిణ చేయించిన అనంతరము బుక్క గుల్లాలు చల్లి ఎదుర్కోలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలము లప్పనాయక్ తండా బసవాపురంలో 40 ఏండ్ల నుండి స్థిర నివాసం ఉంటున్న వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం శోచనీయమని బీజేపీ సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాస్ అన్నారు. భూ నిర్వాసితులకు ఆయన సంఘీభావం తెలిపారు. రిజర్వాయర్ రావడంతో భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ నాయక్, ఉప సర్పంచ్ దోమాట రాజు, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాము మనం యొక్క బంగారు తెలంగాణలో యొక్క గిరిజనుల పరిస్థితి. వీళ్ళు చూస్తున్నాం మనకు ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, లప్పనాయక్ తండా మొత్తం గ్రామ ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. ఇది కూడా ఒకప్పుడు నాగార్జున సాగర్ కడుతున్నప్పుడు అక్కడ బాధితులు వాళ్ళ చెట్టుకో పుట్టుకోలు అయ్యి ఇక్కడికి కొంత కుటుంబాలు కొన్ని వచ్చి ఇక్కడికి స్థిరపడి వాళ్ళు సేద్యం చేసుకుంటూ ఇక్కడ గుట్టగా వాళ్ళు బంగారం పండించినట్టు అన్నం పండించుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూ రాళ్ళు రప్పలలో వాళ్ళు జీవిస్తూ నిత్యం వాళ్ళు ప్రభుత్వము పట్టించుకున్నా కానీ వాళ్ళ సొంత తెలివితోటి ఇక్కడ సస్యశ్యామలం చేసుకున్నారు. ఇక్కడ భూములను చేసుకుంటే యొక్క బస్సాపురము రిజర్వాయర్ వచ్చిన సందర్భంలో మొత్తము కుటుంబాలు మొత్తము ఆగమయ్యే పరిస్థితి నెలకొన్నది. అయితే ప్రభుత్వమే అయితే ఇస్తాన్న హామీలు కూడా తుంగలు దొక్కినట్టు ఏదో కొద్దిమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పటికీ ఇంకా వాళ్ళకు నష్టపరిహారాలు ఏదైతే R&R ప్యాకేజీలో చెప్పిన విధంగా అవి ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇక్కడ దాతరపల్లి శివారులో వీళ్ళకి కేటాయించిన స్థలము కేటాయించమని చెప్పి చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా కేటాయించకపోవడము, దాన్ని లేఅవుట్ చేయకపోవడము, వీళ్ళను హింసించడము
చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరంగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఏంటంటే వీళ్ళను ఓట్ల వరంగానే వాడుకుంటున్నారు తప్ప ఏ రోజు వీళ్ళకి సంబంధించిన సమస్యలపైన పూర్తిగా వాళ్ళకు చేసే పనిలో వాళ్ళకు ఇచ్చే రాయితీలలో కానీ ఏవి ఇవ్వకపోవడము, చాలా ఇబ్బందికరంగా గురి చేయడము. ఇన్ని కుటుంబాలు చూస్తున్నాం. 6 రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. కుటుంబాలు మొత్తం పిల్ల పాపలతో అందరూ, చిన్న పెద్ద ముసలి మొత్తం అన్నట్టు అందరూ కూడా రోజు కష్టం చేస్తేనే వీళ్ళకు వెళ్తుంది. రోజు ఏ పని చేస్తేనే వాళ్ళకు రెక్కాడదు కానీ డొక్కాడనే పరిస్థితి వీళ్ళకు ఉన్నది. ఈ యొక్క కొండ ప్రాంతాలలో ఉంటారు. మొత్తం కూడా ఊర్ల సంబంధం లేకుండా మొత్తము కొండలలో గుట్టలలో సేద్యం చేసుకుంటూ అక్కడ పండే పంటలనే వాళ్ళు చేసుకుంటూ దాన్నే మంచిగా బంగారు గన్నిగా మన యొక్క భారతదేశం అంటేనే సస్యశ్యామల సంబంధించిన అంటాం. కానీ వీళ్ళు చేసి చూపించిన వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు 59లో అయితే నాగార్జున సాగర్ బాధితుల పరంగా వీళ్ళు బయటకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మొత్తం దీన్ని వాళ్ళు ఇల్లు కట్టుకొని ప్రభుత్వ పరంగా అనేక సంవత్సరాలుగా ఇస్తామని చెప్పి కూడా ఏవి ఇవ్వకపోవడము. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క బసవపురం బాధితులు R&R ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు ఇప్పటికి కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా గ్రహించి MRO గారు తక్షణం ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. లేకున్నట్లయితే అనారోగ్యంతో వృత్తిని కోల్పోయిన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం KBR పురం గ్రామానికి చెందిన భాగ్యరాజ్ మల్లారు దంపతులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి సోదరుడు 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి రోజా ఆదేశాల మేరకు ఈ సహాయాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇంటి వద్దకే పంపే రేషన్ సరుకులలో బియ్యం, ఉప్పు, పప్పు, చక్కెర వంటివి తమకు అందడం లేదని చిత్తూరు జిల్లా కుప్పంలో రేషన్ సరుకుల పంపిణీ వాహనం వద్ద ప్రజలు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ పరిధిలో 4 నెలలుగా నిత్యావసర సరుకులు అందడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మీరు మట్టు సైలెంట్గా ఉండదు. ఇలా అడగాల నలుగురు అడగాల ఏమో సైలెంట్గా ఉండారా అయ్యా. పార్టీ గంజి ఉప్పు కూడా లేదు. గంజి ఎట్లా కానీ మేము పేదవాళ్ళుగా పెట్టి దాని పెట్టి చక్కెర 4-5 నెలలకి చక్కెర లేదు. పప్పు 3 నెలలకి 4 నెలలకి లేకపోతే 4 నెలలు 1 నెలతో ఇచ్చిండారు. ఈ నెలలో ఏమీ లేదు. బియ్యం మట్టు ఉంది. అట్లనే ఉంది ఇప్పుడు. గుంటూరు జిల్లా తెనాలి అన్నబత్తుని సత్యనారాయణ స్టేడియంలో ఏర్పాటు చేసిన శాప్ హ్యాండ్బాల్ అకాడమీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకి బాగా విట్లైజేషన్లో తీసుకొస్తే ఈ క్రీడాకారులకి ఈ స్టేడియం నుంచి గొప్ప క్రీడాకారులను రాష్ట్రానికి, దేశానికి తయారు చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో స్పోర్ట్స్ అకాడమీని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అన్న విధంగా మన వాళ్ళు ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. కోవిడ్ సమయంలో నిజంగానే చాలా బాధాకరం. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితిలో మనం క్రీడాకారులకి సరిగ్గా కోచింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం. అప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కొత్త వైరస్ ఎలా ఉంటుందో తెలీదు. సెకండ్ వేవ్ అయితే చాలా డెత్స్ వచ్చి చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఈరోజు దేవుడి ఆశీర్వాదంతో అవన్నీ కూడా లేకుండా మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి వచ్చాం. మళ్ళీ మన స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యాయి. మళ్ళీ మన క్రీడాకారులు ఈరోజు ఎలాగైనా నెక్స్ట్ నేషనల్స్ కొట్టాలి, మళ్ళీ ఒలింపిక్స్కి వెళ్ళాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి అలాంటి మట్టిలో మాణిక్యాల్ని బయటకు తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా వారికి శాప్
అండగా ఉండాలని కోరుకున్నాం. కాబట్టే ఈరోజు మొదటిసారిగా తెనాలిలో ప్రైవేట్ వాళ్ళ స్పాన్సర్షిప్తో శాప్ కలిసికట్టుగా ఈ 20 మంది మెరికల్ లాంటి పిల్లలకి మరి శాప్ హ్యాండ్బాల్ అకాడమీలో మన శాప్ ద్వారా అయితే మంచి కోచెస్ ఇస్తున్నాం, అలాగే ఉండటానికి అకామిడేషన్ ఇస్తున్నాం, అలాగే మెయింటెనెన్స్కి, అలాగే మిగతా వాటికి స్టాఫ్ని ఇస్తున్నాం, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతానికి చెందిన డబుల్ హార్స్ మిరపగుండ్లు ఎండి గారు శ్యామ్ ప్రసాద్ గారు తన తెనాలికి ఏదైనా చెయ్యాలి అనుకుని వారి స్నేహితులైన శివకుమార్ గారు అడిగిన వెంటనే మరి ఈ పిల్లలకి డైట్ని ఇవ్వటం, సంవత్సరం పాటు మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే వారికి హెల్త్కి సంబంధించిన ఏదైనా కూడా స్పాన్సర్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసము టీవీని ఇచ్చారు. వాళ్ళు చేసే అల్లరి తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు కూడా ఇచ్చారు. అలాగే వాళ్ళకి కంఫర్ట్ కోసం బెడ్షీట్స్, పిల్లోస్ అన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ ఇవ్వాల్సిన మనసు కొంతమంది దగ్గర ఉంటుంది. అలాంటి మనసున్న వాళ్ళు శ్యామ్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మోడల్ ఇక్కడే ఫస్ట్ టైం. వికారాబాద్ జిల్లా కొడంగల్లులో 11 ఏళ్ల బాలుడి హత్యకు నిరసనగా పరిగి పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థినిని చంపిన అజయ్ని ఉరితీయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్ మొహమ్మద్ అలీ, సర్వేస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి శ్రీనివాస్, వివిధ ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇటువంటి వార్తలు తెచ్చినప్పుడు ప్రజా సంఘాల నాయకులు ముందు వచ్చి ఎవరు నేరం చేసిండో వారిని శిక్ష పడే వరకు మనమందరం కలిసి పోరాడాలని ఈ సభాముఖంగా అందరికీ మనవి చేస్తూ, రజాఖాన్ని హత్య ఎవరు చేసిరో, హత్య చేసిన వాడిని, ఆ హత్య చేసిన దానికి ఎంకరేజ్ చేసిన వాడిని ఎంతకెళ్ళి రజాఖాన్ని, ఇంకా ఎవరైనా ఆ అజయ్ అంటే ఎవరైనా మూర్ఖులు ఉంటే వాళ్ళను కూడా పోలీస్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఉన్నారో వారందరినీ ఉరి శిక్ష పడే వరకు ఛార్జ్షీట్ వేయాలని, వెంటనే ఛార్జ్షీట్ వేసి అతి త్వరలోనే అతనికి ఉరి శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరియు రజాఖాన్ వాళ్ళ ఫ్యామిలీకి శాంతి కురవాలని, వాళ్ళకు దేవుడు అన్ని విధాలా సహకరించాలని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తూ, మరియు ఈ ప్రజా సంఘాల నాయకులు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. శిక్షలు వెంటనే పడాలి, ఎవరైనా పర్వాలేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఎట్లా అయిందంటే చిన్న పెద్ద ఎవరు చూడకుండా ఒక చిన్న అమ్మాయిని 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసేస్తున్నాడు, బాధ పెడుతున్నారు. తల్లిదండ్రులు ఇవాళ స్కూల్కి పంపించాలంటే బాధపడుతున్నారు. నాకు ఇటువంటి రోజులు వచ్చేటట్లున్నాయి. నా అమ్మాయిని ఎందుకు నేను బయటికి పంపించొద్దు, చదివియొద్దు, ఇంట్లోనే నన్ను అమ్మాయిని పెట్టుకోవాలనే రోజులు వచ్చేటట్లున్నాయి. కాబట్టి పేరెంట్స్ ఇప్పుడు చట్టంలో ఇటువంటి మార్పులు రావాలి. ఎవరు కొడుకు వాడు చేసిండు అజయ్ గాడు, వాడి తండ్రిని కూడా శిక్ష పడే విధంగా, వాడు ఎందుకంటే వాడు సరిగా పోషించలేడు, వాడిని అలవాటు నేర్పింది వాడి తండ్రి. కాబట్టి తండ్రికి కూడా వాడిని శిక్ష పడేటట్టు, వాడి ఫ్యామిలీని కూడా శిక్ష పడేటట్టు చట్టంలో మార్పులు రావాలి. చట్టంలో మార్పులు చేసి ఈ విధంగా సమాజాన్ని మనం కూడా మన పిల్లలను కూడా మన స్కూల్కు పోయేటప్పుడు వచ్చేటప్పుడు సరైన మార్గంలో మనం చూసుకోవాలి. ఇవాళ రేపు ఎట్లా అయిందంటే గాంజాయి, సారాకి అలవాటు పడి, ఈ పాకెట్లకు అలవాటు పడి ప్రతిదీ సమాజం చాలా చెడ్డ దారిలో పోతుంది. కాబట్టి మనం అందరం పేరెంట్స్, మనం స్కూల్లో కూడా సార్లు ఎట్లా చెప్తారు, పేరెంట్స్ కూడా అవగాహన కల్పించి మన పిల్లలను ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు వాళ్ళ పైన పూర్తి బాధ్యత మనం చూడాలని. ఈ ఫర్దర్గా ఇటువంటి కావద్దంటే ఇప్పుడే మా అడ్వకేట్ మిత్రులందరూ చెప్పారు పాపం, ఎవ్వరూ ఆయన తరఫు నుంచి వంగాల చేయొద్దు. అతి త్వరలో వానికి శిక్ష పడేటట్లు మనం అందరం కలిసి పోరాడదామని
అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా తానూరులో ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 4 4 వీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముతోల్ సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సెర్చ్ ఉపయోగపడుతుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో 56 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ఇస్తారు. రెండోసారి కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం పెట్టడం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బైసా ఏఎస్పీ సర్కిల్ ఫోర్స్, డిఎస్ఎస్పీ, స్పెషల్ పార్టీ అందరితో కలిపి తానూరు మండలంలో నయాబాది, ముదోల్ రోడ్డు, తానూరు రోడ్డు, బెల్తా రోడ్డు ఈ ఏరియా లోపల ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ తానూరు మండలం మాకు స్టేట్ బార్డర్గా ఉన్నది. రీసెంట్గా కొన్ని ఏరియాలలో చోటు చేసుకున్న సంఘటనలు, అంతేకాకుండా గతంలో మన మండలంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు ప్రోగ్రామ్స్ పెట్టినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా అపరిచితులు కానీ, అనుమానస్తు వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారా, అంతేకాకుండా బార్డర్ కాబట్టి జనరల్గా వెహికల్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చీర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆరిగల జనార్దన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని గారెపల్లి బిఎల్ఎం గార్డెన్లో జరిగిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా పెండ్యాల రంజిత్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎండి ఇంతియాజుద్దీన్, కోశాధికారిగా గంటా దేవదాస్, కార్యవర్గ సభ్యులుగా సిరిసిల్ల నరేష్, పాడి రమేష్, కాయిత తిరుపతి, మంత్రి రాజబాబు, వంగల దేవేంద్రచారి ఎన్నికయ్యారు. ఎన్నికల అబ్జర్వర్గా సీనియర్ జర్నలిస్టు సట్ల మురళీకృష్ణ, అండ్హాక్ కమిటీ కన్వీనర్ కొట్టె శ్రీశైలం, సభ్యులు ఎమ్మెల్యన్ మూర్తి, ఈర్నాల సుమన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటి నుంచి కష్టపడినటువంటి అడక్ కమిటీ కన్వీనర్ శ్రీశైలం సార్ గారికి, అదేవిధంగా సభ్యులు మూర్తి సార్ గారికి, సుమన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఎన్నికల పరిశీలనకు అబ్జర్వర్గా చేసినటువంటి ముఖ్య అతిథులు, సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా జనం సాక్షి భూపాలపల్లి బ్యూరో ఇన్ఛార్జ్ గారు సర్లమూలి సార్ గారికి, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులకు, కామ్రేడ్ అన్నకు, సీనన్నకి, ప్రతి ఒక్కరికి, రమేష్ అన్నకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతాభివందనాలు. ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, సభ్యులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే అందరు పెద్దలు కోరుకున్నట్టు, సీనియర్లు కోరుకున్నట్టు మనమైతే ఏకగ్రీవం అయితే ఏదైతే అనుకున్నామో, చాలా సీనియర్లు అందరూ కూడా, పదికలు అందరూ కూడా సపోర్ట్ చేసి మనం ఉండద్దు, మనం ఏంటి మనం ఈ ఎన్నికలు పోవద్దు అని చెప్పేసి ఒక ఆలోచన అందరూ కూడా చాలా సంప్రదించి చెప్పేసి అందరూ తమ వంతు సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అందరు సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అదేవిధంగా వచ్చే మన టీవీ చెప్పే 143 ఉపాధ్యక్షులు గద రమేష్ గారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రోజు ఏదైతే ఉత్సాహంతో ఏదైతే మనం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్నామో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విద్యుత్ ఏడీ ఏఈ లైన్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు 4 మృతి చెందిన ఘటనలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు. నిరాడంబరంగా మావో అగ్రనేతల మాతృమూర్తి మధురమ్మ అంత్యక్రియలు. దారి పొడవునా విప్లవ గీతాలు ఆలపించిన ప్రజానాట్య మండలి సభ్యులు. కన్నుల పండుగగా బీంగల్ శ్రీ లక్ష్మీ నరసింహుని ఎదుర్కోలు. భక్తి పారవశ్యంతో నృత్యాలు చేసిన భక్తులు. భూ నిర్వాసితులకు తక్షణం ఇండ్ల స్థలాలు కేటాయించాలి. బీజేపీ సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాస్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.